చిన్నారి అత్యాచార ఉదంతంలో ఐజీ ప్రవర్తనపై తీవ్ర దుమారం. 10 ఏళ్ల మైనర్ బాలికపై జరిగిన అమానుష హత్య ఉదంతం తమిళనాడులో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినప్పటికీ కేసు వివరాలను వెల్లడించేందుకు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పశ్చిమ జోన్ ఐజీ రమ్యభారతి ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు పౌరులు, నెటిజన్ల నుంచి తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఎంతటి ఘోర ఘటన జరిగి బాధితురాలి కుటుంబం గుండెకొత్తతో విలవిలలాడుతుంటే, ఉన్నతాధికారిని మీడియా సమక్షంలో నవ్వుతూ ఉల్లాసంగా కనిపించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవ్వుతూ కనిపించిన ఐజీ నెటిజన్ల ఫైర్. కేసుకు సంబంధించిన పురోగతిని వివరించేందుకు తమిళనాడు పశ్చిమ జోన్ ఐజీ రమ్యభారతి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఆ సమయంలో ఆమె నవ్వుతూ చాలా తేలికపాటి ధోరణిలో మాట్లాడిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో దావాళంగా వ్యాపించింది. ఇంతటి దారుణమైన నేరం జరిగినప్పుడు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారిని ఇలా ప్రవర్తించడం పట్ల ప్రజలు మొక్కున వేలేసుకుంటున్నారు. బాధితురాలి కుటుంబం పట్ల, నేర తీవ్రత పట్ల పోలీసు యంత్రాంగానికి ఉన్న కనీస సున్నితత్వం, బాధ్యత లోపించాయని విమర్శలు మండిపడుతున్నాయి. శాంతి భద్రతలను పరీక్షించాల్సిన ఉన్నతాధికారులు పాతుకుపోయిన ఆందోళనకరమైన ఉదాసీనతకు ఈ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ అని నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. అసలేం జరిగింది? కోయంబత్తూరు జిల్లా సూళ్లూరు పరిధిలో 10 ఏళ్ల బాలిక అపహరణకు గురై ఆపై అత్యంత క్రూరంగా అత్యాచారానికి హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలించి ఈ దారుణానికి ఒడిగట్టిన ఇద్దరు ప్రధాన నిందితులను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు కఠినమైన శిక్ష పడేలా చూడటంతో పాటు ఇంతటి సున్నితమైన కేసులను డీల్ చేసేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించేలా పోలీస్ సిబ్బందికి తగిన కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.